అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు ఆ లిఫ్ట్ షాఫ్ట్ సైజ్ ని బట్టి డోర్స్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆ గ్రిల్ డోర్స్ లాగడానికి ఇష్టపడరు, అదైతే చాలా తక్కువ కాస్ట్ అని విన్నాను. ఆటోమేటెడ్ డోర్స్ అంటే ఇంకొంచెం రేట్ ఎక్కువ అని విన్నాను. అండ్ ఆల్సో స్పేస్ కన్స్యూమింగ్ కి కూడా ఆలోచించి డోర్స్ ని డిజైన్ చేస్తారన్నాను. ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే కనుక ఆటో డోర్స్ అనేది సేఫ్టీ. సో ప్రతి కస్టమర్ కి నేను ఏమంటానంటే ఆటో డోర్స్ నే చూస్ చేసుకోమంటాను. కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే షాఫ్ట్ సైజ్ తక్కువ ఉంటుంది, విడ్త్ తక్కువ ఉండడం వల్ల అక్కడ ఆటో డోర్ అనేది ఇవ్వడం జరగదు. సో ఆటో డోర్ ఇస్తే ప్లేస్ ఇంకా కొంచెం వేస్ట్ అయిపోతుంది అని కూడా విన్నాను, కరెక్ట్ కాదో మీరే చెప్పాలి. ప్లేస్ వేస్ట్ అవుతుంది అనే పాయింట్ కన్నా అసలు షాఫ్ట్ అనేది మా దగ్గర మినిమం ఇంత 500 ఓపెనింగ్ నుంచి ఉంటుంది ఆటో డోర్. దానికన్నా తక్కువ అయితే కనుక మనం ఆటో డోర్ ఇవ్వలేము, అంటే వాళ్ళకి లోపలికి వెళ్ళే మనిషికి ఓపెనింగ్ తక్కువ అయిపోతుంది. అలాంటి టైంలో మనం సెమీ ఆటోమేటిక్ డోర్స్ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఆటో డోర్స్ అయితే కనుక సేఫ్టీ, దానివల్ల క్యాబిన్ మెజర్మెంట్ అనేది ఏంటంటే చాలా తక్కువ, కానీ మీరు అన్నట్టు మరి తగ్గదు అని నేను. ఓకే రైట్. సో ఆటో డోర్స్ అంటే చాలా సేఫ్ అని మీ ఒపీనియన్. సో మాన్యువల్ గా మనం తీసుకొని వేసి ప్లీజ్ క్లోజ్ ది డోర్ అనే ఆప్షన్ అసలు అది విని అపార్ట్మెంట్స్ లో బుర్ర పిచ్చెక్కిపోతుంది. 5th ఫ్లోర్ లో డోర్ వేయకుండా ఎవరైనా మిస్ అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ డోర్ క్లోజ్ చేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్, కానీ ఆటో డోర్లు అయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటుంది. మాన్యువల్ గా ఏదైనా మనం హ్యాండ్ తో మూవ్ చేసేదానికి మనకి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆటో డోర్ లో ఆ ఆప్షన్ అనేది తక్కువ, మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది.